కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆయన తన పదవికి రాజీనామా చేయగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అరుణ్ గోయల్ ఎందుకు రాజీనామా చేశారో తెలియాల్సి ఉంది. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్తో పాటు మరో 2 కమిషనర్లు ఉంటారు. ప్రస్తుతం సీఈఓతో పాటు అరుణ్ గోయల్ ఎన్నికల అధికారిగా ఉండగా మరో స్థానం ఖాళీగా ఉంది. తాజాగా అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేశారు. ఆ అప్డేట్స్ మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకటేష్, ఏం జరిగింది? కారణాలేంటి అరుణ్ గోయల్ రాజీనామాకు? కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజీనామాను ఆమోదించారు. సో కొద్దిసేపటి కిందట ఆ మేరకు ఒక గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. నిజానికి ఈయన పదవి కాలం ఉన్నప్పటికీ ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేయడంపై భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. నిజానికి అరుణ్ గోయల్ నియామకంపైనే తొలి నుంచి వివాదం చెలరేగింది. ఆయనను హడావుడిగా కేంద్ర ప్రభుత్వం 1-2 రోజుల వ్యవధిలోనే నియమించింది. దీనిపైన విపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ విషయంలో పూర్తిగా ప్రొసీజర్ అంతా కూడా ఫాలో కాకుండా ఆయన నియమించారని. అనంతర కాలంలో సుప్రీంకోర్టు ఈ అంశం పైన ఒక తీర్పు ప్రకటించింది. డెఫినెట్ గా దీనిపైన విపక్షాలను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అలాగే లేదంటే జడ్జి, విపక్ష నేత, ప్రధానమంత్రి ముగ్గురు కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎన్నికల కమిషనర్ నియమించాలని తీర్పు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ తీర్పును కాదని కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొచ్చింది. అందులో భాగంగా చీఫ్ జస్టిస్ స్థానంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిని ఒక సభ్యునిగా, విపక్ష నాయకులను ఒక సభ్యునిగా, ప్రధానమంత్రి ఒక సభ్యునిగా మొత్తం 3 సభ్యులతో ఒక సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది. సో ఆ నేపథ్యంలో ఆ సెలక్షన్ కమిటీ ద్వారా తదుపరి నియామకం జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సో ఈ నియామకం కోసమే ప్రస్తుతం ఈయన రాజీనామా చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో మొత్తానికి ప్రస్తుతానికి ఎన్నికల సంఘంలో కేవలం 2 కమిషనర్లు మాత్రమే ఉన్నారు. ఇప్పటికే ఒక కమిషనర్ ఇటీవల రిటైర్ కాగా ప్రస్తుతం 2 కొనసాగుతున్నారు. తాజాగా అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడంతో ఎన్నికల సంఘంలో కేవలం 1 కమిషనర్ మాత్రమే మిగిలారు. సో ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే ప్రస్తుతం ఉన్నారు. ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. 14 లేదంటే 15వ తేదీన లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా అరుణ్ గోయల్ రాజీనామా మాత్రం డెఫినెట్ గా రాజకీయ వర్గాల్లో ఒక తీవ్రమైనటువంటి కలకలాన్ని రేపింది. సో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త కమిషన్ నియమిస్తే తప్ప ఈ ఒక పెద్ద టాస్క్ ఇది లోక్సభ ఎన్నికల టాస్క్ ను పూర్తయ్యేటువంటి అవకాశం లేదు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.